దేవుని నామమునకు స్తోత్రములండి. నూతన సంవత్సరం మనందరికీ అనుగ్రహించినందులకు దేవునిని సన్నిధించుదాము. రెండవ భాగం అండి. నిన్నటి దినమున కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలు, ఆయన చేసిన ఉపకారములు, ఆయన చేసిన మరి మేళ్ళను మనము జ్ఞాపకం చేసుకున్నామండి. మరి ఈ దినమున మరికొన్ని ఆయనను స్తుతించడానికి, గణపరచడానికి దేవుడు ఇచ్చిన సమయమునకు వేలాది స్తోత్రములండి. రెండవ భాగముగా ఆయన కరుణా కటాక్షములు గలవాడు. ఆయన కరుణతో, దయగల దృష్టితో వాటిని మనకు కిరీటంగా ధరింపచేశారండి. ఏలైనగా ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. అంతేకాదు ఆయన మనకు నీతి, జీవ, మహిమ, ఆనందము మొదలగు కిరీటములన్నీ ధరింపచేయవాడండి. రెండవదిగా మన యవ్వనము జీవితము క్రొత్తదిగా చేయువాడు. పక్షిరాజు అంతటి నూతన బలము మనకు అందించి గొప్ప మార్పుతో కూడిన రూపాంతర జీవితం కలిగించి ఉన్నాడండి. అయితే యెహోవా కొరకు ఎదురు చూడాలి సుమా, నాడే అలేక పరిగెత్తగలము. సొమ్మసిల్లగా నడిచి నూతన హృదయములను పొంది పక్షిరాజు వల్లే ఎగిరి ఆయన సన్నిధికి చేరగలమండి. తర్వాతగా సమాధి నుండి మనలను విడిపించువాడు, విమోచించువాడు. నా వలన నీకు దీర్ఘాయు కలుగును, నీవు జీవించే సంవత్సరంలో అధికములగును అని సెలవిచ్చిన సామెతల గ్రంథం 9:11 తండ్రి మనలను మరణం నుండి తప్పించి మరో సంవత్సరంలో అనుగ్రహించారండి. ఒకరి మరణం తప్పించట ప్రభువైన యెహోవా వశం కదా. మన ప్రియులు ఎందరో ఈ సంవత్సరంలో మనతో లేరు. అది ఆయన చిత్తం. కనుకనే మనలను సమాధి నుండి మాత్రమే కాక ఆధ్యాత్మికతలో మృతులమైన మనలను తమ బిడ్డలుగా క్రీస్తుతో కూడా బ్రతికించి ఉన్నారు. అందుకు దేవుని స్తోత్రములండి. తర్వాత ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు, కోప పడనివాడు. ఆయన దయ ఆయుష్కాలమంతా నిలుచును. ఆయన క్రోధము మన మీద నిమిషం మాత్రమే ఉండునని సెలవిచ్చిన ప్రభు మనలను దయను, సత్యమును కంఠాభూషణముగా ధరించుకొనుమని బోధించారండి. ప్రొద్దుగుంకు వరకు కోపము నిలిచి ఉండనీయవద్దని హెచ్చరించారండి. అలాగును చేయుటయు ఆయనకు స్తుతి చెల్లించుటయే. తర్వాత ఆయన దీర్ఘశాంతిలో కృపా సమృద్ధి గలవాడు. నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను అని పలికిన యేసు శాంతి సమాధానంలో ప్రదాతయ్య ఉన్నాడండి. ఆయన ఆజ్ఞలను గైకున్న వారికి శాంతి సుఖజీవనంతో కూడిన సంవత్సరములను అనుగ్రహించనున్నాడండి. ఇక ఆయన కృప ఆకాశమంత ఎత్తైనది, మేఘమండలములను కప్పివేయనండి అంతటిది. శాశ్వతమైన కృప అనుగ్రహిస్తానంటున్నారు. పర్వతములు మిట్టలు తత్తరెలిన ఆయన కృప తొలగిపోనిది. అట్టి కృపామయుని నుండి మనము అనుదినము కృప వెంబడి కృపను పొందుచున్నామండి. కృప చూపుట నరుని పరులకు ప్రియునిగా చేయును. సామెతల గ్రంథం 19:22. అట్టి కృప ఆయన నుండి పొంది ఇతరులకు చూపుట ద్వారా ఆయనను స్తుతించుదామండి. తర్వాత జాలిగల దేవుడండి. తండ్రి కుమారుల ఎడల జాలిపడు రీతిగా మన పట్ల జాలి చూపి రక్షించి మనలను తన రెక్కల మీద మోసి సంరక్షిస్తున్నారు ఆయన. తర్వాత పాప పరిహారకుడు. మన కొరకు మరణించి తిరిగి లేచి పాప శాప భారమును పరిహరించిన పరమదేవుడు. అందుకే ఆయన ఈ లోకమునకు వచ్చింది. మనము మంటివారమని మనలను జ్ఞాపకం చేసుకొని గాలికి కొట్టుకొని పోయే తృణ మాతృలమని ఎంచక తన రక్షణ భాగ్యాన్ని అందించారు మనందరికీ. ఆయనను ఎంత స్తుతించినా కూడా తక్కువే కదండి. తర్వాత యెహోవా అందరికీ ఉపకారణి. కీర్తన గ్రంథం 145:9 ప్రకారం ఆయన మేలుతో మన హృదయములను తృప్తిపరిచి వ్యాజ్యమాడక బాధింపబడు వారికి న్యాయం తీర్చువాడు. ఆయన నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను తన సూర్యుని ఉదయింపచేసి వర్షధారలు కురిపించి పంట పొలాలు ధాన్యాలను భూమి ఆకాశము అందలి శ్రేష్ఠ పదార్థములన్నీ ఇచ్చి దీవిస్తున్నారు. అట్టి ఉపకారిని లోకరక్షకుడుగా వచ్చిన ఈ సర్వంతిరాన్ని ఏమిచ్చి సన్నతించగలమండి? మన రక్షణ పాత్రను చేబోని నిండు కృతజ్ఞతలతో ఆయన పాదాల దగ్గర సాగిలపడి స్తుతులు చెల్లిద్దామండి. కీర్తనలతో, గిలక తప్పెట్లతో, తంబురు సితార్లతో, మ్రోగు తాళములతో ఆయనను సన్నతించుదామండి. ఆకాశంలో ఆయన మహిమను వివరిస్తుండగా, అంతరిక్షము ప్రచురపరచుచుండగా, ఆవిరి, హిమము, సూర్య చంద్రాదులు, సముద్రము, భూమి, దూతలు, ఆకాశవాసులు, అధిపతులు, అగ్ని, తుఫాను, పర్వతములు, ప్రాకు పురుగులు, పశుపక్షాదులు లయతో కూడిన ధ్వనులతో ఆయనను సన్నతిస్తుండగా, స్తుతించుచుండగా, అన్నిటి మీద నిన్ను అధిపతినిగా నియమించగా, ఓ మానవ నుతి చేయను లేవే ఓ మనస అంటూ నిన్ను నీవు హెచ్చించుకొని ఆయనను ఈ శుభదినమున వినయముతో సన్నతించు. అప్పుడే నీకు, నాకు, మనకు యేసయ్య దీవెనలు సదాకాలము ఈ నూతన సంవత్సరంలో
ఉండును కాక. ఆమేన్.